ఒబేసిటీ ఇండియాలో దాదాపు 30% ఉంది అంటే చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పబ్లిక్ హెల్త్ కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్‌లో అంటే పట్టణ ప్రాంతాల్లో పిల్లల్లో ఈ ఒబేసిటీ రేటు చాలా ఎక్కువగా పెరిగిపోతూ వస్తుంది. మరి అధిక బరువు వల్ల ఎలాంటి అనర్థాలున్నాయి? ముందుగా చేయాల్సిన ప్రయత్నాలేంటి? ఆ ప్రయత్నాల్లో ఎలాంటి లోపాలుంటున్నాయి? అండ్ మెడిసిన్స్ గురించి ఎప్పుడు ఆలోచించాలి? నౌఎడేస్ మరి సర్జరీకేమన్నా పాత్ర ఉందా? అసలు అధిక బరువుని అదుపులోకి తీసుకురావడానికి చేయాల్సిన ప్రయత్నాలేంటి? ఈ వివరాలు అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ డాక్టర్ ఏ. భరత్ కుమార్ గారు మనతో ఉన్నారా? ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఇండియాలో ఒబేసిటీ ఎలా ఉంది? ఆ బర్డెన్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? సో ఇండియాలో గత సెంచరీలో ఒబిసిటీ ప్రాబ్లం చాలా మల్టిప్లై అవుతున్నదండి. సో ఇంతకు ముందు మనకు 10% కన్నా తక్కువ ఉంది ఒబిసిటీ. సో ఇప్పుడు ఏమైందంటే అరౌండ్ 20-40% ఒబిసిటీ పెరిగిపోయింది అనమాట. ఇది మనం వెస్ట్రన్ కల్చర్ వాళ్ళ డైట్ ఫాలో అవడం వల్ల మనకు ఇంపాక్ట్ అవుతున్నది. సో మనకు చైల్డ్హుడ్ నుంచే చిన్నప్పటి నుంచే ఒబిసిటీ ప్రాబ్లం పెరుగుతున్నది. హాస్పిటల్లో చిన్నపిల్లలు కూడా ఫ్యాటీ లివర్, ఒబిసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య చూస్తున్నాం. లేడీస్లో ఎస్పెషల్లీ అరౌండ్ 40% ఆఫ్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్కి అబ్డామినల్ ఒబిసిటీ ఉందన్నమాట. కడుపులో ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండి దానివల్ల సఫర్ అవుతున్నారు. రూరల్ వర్సెస్ అర్బన్ గమనిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ బర్డెన్ మరీ ఎక్కువగా ఉందని అనుకోవచ్చా? ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చాలా ర్యాపిడ్గా మారిపోతుంది కదండి అర్బన్ ఎన్వైర్న్మెంట్లో. రూరల్ ఎన్వైర్న్మెంట్లో మన కనీసం కాస్త ట్రెడిషనల్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ ఉంటుంది, ఫార్మింగ్ చేస్తారు. సో లైఫ్ స్టైల్ కొంచెం దానిలోనే ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట ఎక్సర్సైజ్ అనేది. మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అర్బన్ ఎన్వైర్న్మెంట్లో చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న జాబ్స్కి మోస్ట్లీ సిట్టింగ్ అండ్ డూయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్ ఎక్కువ అయిపోయింది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కూడా చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. సో దానివల్ల ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఒక పర్సన్ ఒబియస్ అని అంటే ఫిజికల్ అపియరెన్స్తో అంటారా, టెస్టులు చేసి అంటారా, ఏ విషయాలు మీరు గమనించి అంటారు, డిసైడ్ చేస్తారు? మీకు ఒబిసిటీ అని చెప్పడానికి ఒక 3 డెఫినేషన్స్ ఉంటాయండి. ఒకటి మన బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. అంటే మన బాడీ వెయిట్, హైట్ బట్టి ఒక నంబర్ వస్తుంది. అంటే మన బాడీ వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ మనం మీటర్స్తో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని డబుల్ చేసామంటే ఈ రెండిటి ఫ్రాక్షన్ని మనం బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఆ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18.5 to 24.9 అనేది నార్మల్ అనమాట ఇన్ వెస్టర్న్ కంట్రీస్. అండ్ అబౌట్ 25 ఈజ్ ఓవర్ వెయిట్ అంటాం. 30 కన్నా ఎక్కువ ఉందంటే ఒబిసిటీ అంటాం. ఈ 30 to 40 మధ్యలో అగైన్ 3 కేటగిరీస్ ఆఫ్ ఒబిసిటీ అంటాం. మోర్ దెన్ 40 ఉందంటే దాన్ని మార్బిడ్ ఒబిసిటీ అంటాం అన్నమాట. చాలా ఎక్కువ అధిక బరువు ఉందని అర్థం. ఇది వెస్టర్న్ కేటగరైజేషన్. మన ఇండియన్ ఏషియన్ పాపులేషన్లో ఈవెన్ 27 కన్నా ఎక్కువ ఉన్నా కానీ బాడీ మాస్ ఇండెక్స్ దాన్ని ఒబిసిటీ అంటాం. ఎందుకంటే మన జెనెటిక్ ఫ్రేమ్, మన హైట్ అండ్ వెయిట్కి మన పాపులేషన్లో చేసిన స్టడీస్ బట్టి ఆ వాల్యూస్కి అరైవ్ అయ్యారన్నమాట. ఇంకో ఫార్ములా కూడా వింటూ ఉంటాం కదండి, హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ 100 అనేది. సో హైట్ ఇన్ సెంటీమీటర్స్ని మనం 100తో సబ్స్ట్రాక్ట్ చేస్తే అది మన ఐడియల్ బాడీ వెయిట్ వస్తుంది అనమాట. సో దానికంటే మనం ఎంత ఎక్కువ ఉన్నామంటే అంత రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ వస్తాయని అర్థం. ఇంకొకటి మూడవది వేస్ట్ సర్కంఫరెన్స్ అండి. వేస్ట్ సర్కంఫరెన్స్ జనరలీ మెన్లో అరౌండ్ 94 కన్నా ఎక్కువ ఉన్న, విమెన్లో 80 కన్నా ఎక్కువ ఉందంటే దాన్ని అబ్నార్మల్ అంటాం అన్నమాట. ఇంకా 1 or 2 కన్నా ఎక్కువ ఉన్న మగవాళ్ళలో, లేకపోతే 90 కన్నా ఎక్కువ ఉన్న విమెన్లో అది వెరీ హై వాల్యూ ఆఫ్ వేస్ట్ సర్కంఫరెన్స్ అంటాం అన్నమాట. వాళ్ళకి రిస్క్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఒబిసిటీ వల్ల. బాడీలో ఫ్యాట్ ఎక్కడ ఎక్కువ ఉంది అన్న విషయాన్ని బట్టి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. ట్రంకల్ ఒబేసిటీయా, లేకపోతే అప్పర్ బాడీనా అండ్ లోయర్ బాడీనా, ఇలాంటి విషయాలు ఉన్నాయంటారు. సో దీనిలో మనకు ప్రిడామినెంట్లీ అబ్డామినల్ ఒబిసిటీ అనేది హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ రిస్క్ అండి. ఎందుకంటే అబ్డామినల్ ఒబిసిటీ అనేది మార్కర్ అనమాట. మన మిగతా అవయవాల్లో ఎలా ఉంది ఫ్యాట్, వెజల్స్లో ఎలా ఉంది, అవన్నీ అబ్డామినల్ ఒబిసిటీకి డైరెక్ట్లీ లింక్డ్ అనమాట. మిగతా ఏరియాస్ కంటే అబ్డామిన్లో ఉండే ఫ్యాట్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఇండియాలోనే ఒబేసిటీ బర్డెన్ ఎక్కువ ఉందని అనుకోవచ్చా? అంటే వెస్ట్రన్ కంట్రీస్లో మనకంటే వాళ్ళు ఒక 3-4 డెకేడ్స్ బ్యాకే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనమాట. మనం అది స్లోగా మనం క్యాచప్ అవుతున్నాం అనమాట. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు వస్తున్నాయి. వాళ్ళ లైఫ్ స్టైల్, డైటరీ ఇవన్నీ మనం ఫాలో అవ్వడం వల్ల మనకు సేమ్ ప్రాబ్లమ్స్ మనం కూడా ఫేస్ చేస్తున్నాం. పిల్లల్లో మరీ ఎక్కువగా పెరిగిపోతుందని అనుకోవచ్చు అంటారా? చిల్డ్రన్లో కూడా ఈ మధ్య ఒబిసిటీ చాలా ఎక్కువ అవుతున్నారు. చిల్డ్రన్లో కూడా ఒబేస్గా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ త్వరగా వచ్చే
పిల్లల్లో కూడా బీపీ షుగర్ ఇలాంటివి కూడా గమనిస్తున్నారా అధిక బరువుతోటి? అవునండి, పిల్లల్లో కూడా బీపీ షుగర్ ఎక్కువ వచ్చే ఛాన్స్ బై ద టైమ్ దే బికమ్ ఎర్లీ అడల్ట్స్. ఆ టైంలోనే వాళ్ళకి షుగర్స్ ఎక్కువ కావడం, ప్రీ డయాబెటీస్ రావడం, డయాబెటీస్ రావడం, టైప్ 2 డయాబెటీస్ రావడం. మామూలుగా చిన్నపిల్లల డయాబెటీస్ని టైప్ 1 అంటారు. మనకి బాడీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అదర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. టీనేజ్ అమ్మాయిల్లో ఈ పీసీఓడి ఇలాంటి సమస్యలు లేకపోతే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్కి వాళ్ళ వెయిట్కి సంబంధం ఉందంటారా? అవును, పిసిఓడి అనేది ఒబిసిటీ వల్ల ఇది ఎక్కువ అవుతుంది. దీనివల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మనకు బాడీ వెయిట్ పెరుగుతుంది అనమాట. బోత్ ఆర్ ఇంటర్డిపెండెంట్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, ఇర్రెగ్యులారిటీస్ ఇన్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉంటుంది, దానివల్ల సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు చెప్తున్నట్టుగా నవేడేస్ మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని గమనిస్తే డెఫినెట్గా ఒక 10 మంది ఉంటే దాంట్లో ముగ్గురు నలుగురు ఈజీగా ఓవర్ వెయిట్ ఉంటూ ఉంటారండి. అంటే 30-40% అని మీరు చెప్పారు ఆల్రెడీ. అంటే వీళ్ళందరికీ వెయిట్ అంటే చాలామంది అనుకుంటారు ఫర్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఉన్నాను, నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అనుకుని నార్మల్గానే వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ అవి కంటిన్యూ చేస్తూ ఉంటారు తగ్గమన్నా కూడా. దీని గురించి మీరేమంటారు? ఫస్ట్ మనం రికగ్నైజ్ చేయాలండి. మనం ఓవర్ వెయిట్ ఉన్నాం, ఒబీస్ ఉన్నామని మనం రికగ్నైజ్ చేశాక దెన్ నెక్స్ట్ స్టెప్ ఈస్ టు చేంజ్ అవర్ డైట్ ప్లాన్. సో ఫస్ట్ స్టెప్ ఈస్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. ఇమీడియట్లీ వీ డోంట్ గో ఫర్ మెడిసిన్స్ ఆర్ సర్జరీస్ ఆర్ ఎనీథింగ్ అనమాట. అట్లా ఫస్ట్ మనం బిఎంఐ అరౌండ్ 25 to 30 ఉన్నారు, వేరే హెల్త్ ఇష్యూస్ ఏమి లేవంటే వాళ్ళకి ఫస్ట్ స్టెప్ టు టేక్ ఏ లో క్యాలరీ డైట్ అనమాట. అంటే మనకు ఎంత అవసరం ఉంది, మన యాక్టివిటీ లెవెల్ బట్టి మన క్యాలరీ రిక్వైర్మెంట్ డిటర్మైన్ చేస్తుంది అనమాట. అట్లా యావరేజ్గా ఫర్ ఎ సెడెంటరీ మ్యాన్ అరౌండ్ 2200 to 2400 కిలో క్యాలరీస్ అవసరపడుతుంది ఎవ్రీడే. లేడీస్కి అరౌండ్ 1500 to 1600 కిలో క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 3000 కిలో క్యాలరీస్ వరకు కూడా ఇవ్వచ్చు మగవాళ్ళలో. మనం వన్స్ బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నామంటే మనం ఒక 500 to 800 కిలో క్యాలరీస్ తక్కువ ప్లాన్ చేయాలన్నమాట. మన రిక్వైర్మెంట్ కంటే తక్కువ ప్లాన్ చేసి వీ హ్యావ్ టు మేక్ ఎ డైట్ చార్ట్. మనం తక్కువ తింటున్నాం అనుకుంటారు అన్నమాట కొంతమంది. సో అది సరిపోదు అనమాట. వీ హ్యావ్ టు మీట్ ఎ డైటీషియన్ ఆర్ ఎ ఫిజిషియన్ అండ్ మేక్ ఎ డైట్ ప్లాన్ విత్ దర్ హెల్ప్. ఆల్రెడీ మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది, ఎంత కిలో క్యాలరీస్ ఒక్కొక్క ఐటెంలో ఎంత క్యాలరీస్ ఉంటాయని ఐడెంటిఫై మన నాలెడ్జ్ ఉందంటే దెన్ వీ కెన్ మేక్ అవర్ ఓన్ డైట్ ప్లాన్. బట్ కొంచెం ఎక్స్పర్ట్ గైడెన్స్ అవసరం అన్నమాట. మన క్యాలరీస్ మీట్ అవ్వడమే కాకుండా వాళ్ళకి సఫిషియెంట్ లెవెల్లో మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్, ఫైబర్, ఇవన్నీ ప్రోటీన్ ఇవన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా మనం ఒక ఎక్స్పర్ట్ జడ్జ్ చేయాలన్నమాట. అట్లా అంటే నేను అడిగిన పాయింట్ ఇంకొకటి ఏంటంటే అండి, వాళ్ళు వెయిట్ ఎక్కువగానే ఉన్నా ఐఎమ్ క్వైట్ నార్మల్, నాకు బీపీ షుగర్ లేవు, హెల్తీగానే ఉన్నాను, యాక్టివ్గానే ఉన్నాను, నాకు ఇంకా ఈ ఆల్ ఆఫ్ ఎ సడన్ వెయిట్ తగ్గాల్సిన అవసరం ఏంటి అనుకునే వాళ్ళని కూడా చూస్తుంటాం. కొంతమందికి ఏంటంటే బాడీ వెయిట్ ఎక్కువ ఉంటుందండి, బట్ వాళ్ళ బ్లడ్ టెస్ట్ అన్నీ నార్మల్ ఉంటాయి, మెటబాలిక్ ప్రొఫైల్ అంతా నార్మల్ ఉంటుంది. దట్ మీన్స్ దట్ ఇంకా సీరియస్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇంకా స్టార్ట్ కాలేదని అర్థం, ఆర్ దేర్ జెనెటిక్ ప్రొఫైల్ ఈస్ లైక్ దట్. సో వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఇగ్నోరింగ్ దట్ ప్రాబ్లమ్ అండ్ కంటిన్యూయింగ్ లైక్ దట్. సో వాళ్ళకి ఏమంటే లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయన్నమాట. వాళ్ళకి స్లోగా దే మే డెవలప్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ దే ఆల్సో హ్యావ్ ఇష్యూస్ విత్ దేర్ జాయింట్స్. మనకు అపార్ట్ ఫ్రమ్ మెటబాలిక్ ప్రాబ్లమ్సే కాకుండా ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దాని మీద మన నీ జాయింట్స్ మీద, స్పైన్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది అనమాట. సో దానివల్ల తొందరగా అరిగిపోవడం ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా స్లీప్ ఇష్యూస్ ఉంటాయి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. మనకు ఈ ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ అనేది మన శ్వాస పైప్ని బ్లాక్ చేసి బ్రీతింగ్ డిఫికల్టీస్ వస్తాయి. ఇవన్నీ కూడా మనం వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అనమాట. ఈ వెయిట్ తగ్గే క్రమంలో 2 రకాల పద్ధతులు ఫాలో అవుతుంటారండి. కొంతమంది బాగా ఎక్సర్సైజ్ చేస్తారు, డైట్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వరు, నార్మల్గా కంటిన్యూ చేస్తారు. అండ్ ఇంకొకళ్ళు ఏమో డైట్ బాగా కంట్రోల్ చేస్తారు కానీ ఫిజికల్గా అస్సలు యాక్టివ్గా ఉండరు. మీరు ఏది? మనకేంటంటే డైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. డైట్ ద్వారానే మనం వెయిట్ లాస్ అచీవ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ అనేది దానికి సప్లిమెంటరీ అనమాట. మనం ఎంత వెయిట్ అయితే డైట్ ద్వారా లాస్ అవుతుందో అది మనకి ఎక్సర్సైజ్ ద్వారా మెయింటైన్ అవుతుంది. ప్లస్ ఎక్సర్సైజ్ వల్ల అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే మజిల్ మాస్ లాస్ కాకుండా మెయింటైన్ చేయొచ్చు. మనం ఈ లో క్యాలరీ డైట్ తీసుకున్నప్పుడు మజిల్స్ కూడా వీక్ అయిపోయి విల్ బికమ్ వెరీ లీన్ అనమాట. అంటే స్టామినా కూడా తగ్గిపోతుంది, సిక్ లుక్ వస్తుంది. సో టు మెయింటైన్ దట్ మజిల్ బ్యాలెన్స్ అండ్ ఆల్సో టు హెల్ప్ అవర్ హార్ట్, కార్డియాక్ ఫిట్నెస్ కూడా పెంచడానికి కోసం ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అగ్రెసివ్ ఎక్సర్సైజ్ అనేది అంత హెల్ప్ చేయదన్నమాట. వీ షుడ్ మెయింటైన్ ఏ వెరీ మోడెస్ట్ ఎక్సర్సైజ్ లైక్ బ్రిస్క్ వాకింగ్ ఫర్ 30 to 60 minutes a day.
అట్లా అట్లీస్ట్ 5 days a week చేసామంటే మనము ఈ డైట్తో అచీవ్ చేసిన వెయిట్ లాస్ మెయింటైన్ అవుతుంది, ప్లస్ మన మజిల్ మాస్ మెయింటైన్ అవుతుంది, కార్డియాక్ ఫిట్నెస్ అండ్ జనరల్ ఫిట్నెస్ బాగుంటుంది అన్నమాట. ఇక ప్రీ డయాబెటిక్ కానీ ప్రీ హైపర్టెన్సివ్ అని కానీ తెలిసినప్పుడు, లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉందని తెలిసినప్పుడు ఇంకా సడన్గా బాగా కాన్షియస్గా అయ్యే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. మనకు కొంతమందికి ల్యాబ్ టెస్ట్ హెల్త్ చెకప్స్లో ఐడెంటిఫై అయ్యి అప్పుడు రిలీజ్ అవుతారు అన్నమాట. షుగర్ స్లైట్లీ 100 కన్నా ఎక్కువ ఉండడము, కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, ఫ్యాటీ లివర్ ఉండడము స్కాన్లో, ఇలా ఉంటే మనకు అప్పుడు బాడీ వెయిట్ చెక్ చేసి ఒబిసిటీ ఉందని దే మే స్టార్ట్ రిలీజింగ్ అండ్ స్టార్ట్ ఏ డైట్ ప్లాన్ అనమాట. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఒకటి వింటుంటామండి, అంటే ఏంటి? ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే మనకు ఫ్యాట్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం అన్నమాట. ఒకటి సాచురేటెడ్ ఫ్యాట్స్, ఒకటి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మనకు రూమ్ టెంపరేచర్లో అవి సాలిడ్గా ఉంటాయి, వాటిలో మన కెమికల్ స్ట్రక్చర్లో బాండ్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, కార్బన్ హైడ్రోజన్ మధ్య బాండ్స్. సో అవి మనకు ఘీలో ఉంటాయి, కొన్ని మీట్స్లో, ఫిష్లో, వీటిలో ఉంటాయి అన్నమాట. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేటివి మోడెస్ట్ క్వాంటిటీ తీసుకుంటే మనకు హెల్త్కి మంచిది, మోతాదు కన్నా ఎక్కువ తీసుకుంటే అది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. ఇంకా సెకండ్ కేటగిరీ ఆఫ్ ఫ్యాట్స్ ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అగైన్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. సో ఇవేంటంటే ఈ మోనో అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. మనకు అవకాడోస్లో, ఆలివ్ ఆయిల్లో, ఫిష్లో, వీటిలో ఉంటాయి, వాల్నట్స్లో, ఆల్మండ్స్లో, వీటిలో ఉంటాయి. ఇంకా ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే మనకు అది ఆర్టిఫిషియల్గా మనం ఆ ఫ్యాట్ని సాలిడ్గా ఉండేటట్లు రూమ్ టెంపరేచర్లో మెయింటైన్ చేస్తాం. ఈవెన్ దో దాని న్యాచురల్ స్టేట్ లిక్విడ్ అయినా కానీ మనం హైడ్రోజనేషన్ చేసి హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ద్వారా దాన్ని కెమికల్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసి వాటిని స్టెబిలైజ్ చేస్తారన్నమాట. అది ఎందుకంటే మనకి ఇప్పుడు సాలిడ్గా మ్యాయోనైస్ లాంటిది కావాలి, బేకరీ ప్రోడక్ట్స్ అన్నిటికీ, ఫ్రైస్కి, వీటికన్నిటికీ ఆయిల్ స్టేబుల్గా ఉండాలన్నమాట. సో అందుకని ఫాస్ట్ ఫుడ్స్ అన్నిటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. మనం తినే ఫుడ్స్ లైక్ ఐస్ క్రీమ్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాస్, ఆల్ కైండ్స్ ఆఫ్ కేక్స్, బిస్కెట్స్, ఫాస్ట్ ఫుడ్ స్నాక్స్, ఇవన్నీ దోస్ ఆర్ ఫ్రైడ్ ఇన్ ఆయిల్ అండ్ దెన్ సాల్టెడ్, అండ్ మనం నట్స్, ఇవన్నీ కూడా నమ్కీన్, ఆల్ కైండ్స్ ఆఫ్ స్నాక్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ అనమాట. అట్లాగా సో మనము ఏది మనం తినాలనుకున్నా, పర్చేస్ చేయాలనుకున్నా కానీ వీ టు చెక్ ద లేబుల్. దాని మీద చూసి దానిలో ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ క్లియర్గా రాసింటారు అనమాట. అట్లాగా అలా చూసి ట్రాన్స్ ఫ్యాట్ చాలా తక్కువ ఉన్నవే మనం సెలెక్ట్ చేసుకుని వే టు ఈట్ దెమ్. ట్రాన్స్పరెన్సీని ఎంత దూరం యాక్చువల్లీ యూఎస్లో వాటిలో ట్రాన్స్ ఫ్యాట్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. సో మన దగ్గర ఇంకా అంత ఇనిషియేటివ్ లేదనమాట. బట్ దెన్ స్లోలీ వీ హావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ కంప్లీట్లీ అనమాట. అలాగే బాడీలో ఉండే ఫ్యాట్ గురించి కూడా ఒకసారి చెప్తారా? అంటే విజరల్ ఫ్యాట్ అని ఇలాగ రకరకాలుగా వింటాం, అవి ఏంటండి? సో అదేంటంటే మనకంటే విజరల్ ఫ్యాట్ అంటారు, స్కిన్ ఫ్యాట్ అంటారు. మనకు విజరల్ ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. విజరల్ ఫ్యాట్ అంటే మనకు ఆర్గన్స్ లోపల ఉన్న ఫ్యాట్, లైక్ లివర్లో ఉన్నది, హార్ట్లో, వెజల్స్లో ఉన్నది, అదర్ ఆర్గన్స్లో ఉన్నవి, అవి మనకు దే కాంట్రిబ్యూట్ టు ద మెటబాలిజం ఆఫ్ ద బాడీ. మనకి ఇప్పుడు సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే చర్మం కింద ఉన్న ఫ్యాట్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే లైపోసక్షన్ చేయించుకుని దే థింక్ దట్ దే ఆర్ ఓకే, దే ఐఎమ్ లుకింగ్ గుడ్ నౌ, వెయిట్ తగ్గిపోయాను, ఇప్పుడు బాగుంది అనుకుంటారు. కానీ దానివల్ల ఏంటంటే ఎటువంటి చేంజెస్ రావు మన బాడీలో, పర్టికులర్ ఏరియాలోనే. ఈవెన్ దో వీఆర్ అపీరింగ్ ఓకే, బట్ మన బాడీలో ఉండే మెటబాలిజంలో ఏం చేంజెస్ రావు. సో మనకు సేమ్ హెల్త్ రిస్క్స్ ఉంటాయి అన్నమాట. సో దట్స్ వై ఇట్స్ నాట్ ఎ మెడికలీ అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ఫర్ ఇంప్రూవింగ్ అవర్ హెల్త్ అనమాట. అండ్ ఈ వీటి గురించి కూడా ఒకసారి చెప్తారా? ఎల్డిఎల్, హెచ్డిఎల్, వీటిని అసలు ఎల్డిఎల్ని ఎలా తగ్గించుకోవాలి, హెచ్డిఎల్ని ఎలా పెంపొందించుకోవాలి, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, వీటి గురించి. మనకు ఎల్డిఎల్ అనేది లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటారండి. ఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఆర్ కన్సిడర్డ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట, విఎల్డిఎల్ ఆల్సో. హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. సో మనకు ఆల్ కైండ్స్ ఆఫ్ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ హెవీ ఇంటేక్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ తినడం వల్ల ఎల్డిఎల్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. టు సమ్ ఎక్స్టెంట్ రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ రెడ్ మీట్ చేస్తే కూడా ఎల్డిఎల్ బాగా పెరుగుతుంది అనమాట. అట్లా సో హౌ టు రెడ్యూస్ ఎల్డిఎల్ అంటే వీ హ్యావ్ టు కాన్షియస్లీ అవాయిడ్ టేకింగ్ ఫుడ్స్ దట్ కంటైన్ ట్రాన్స్ ఫ్యాట్ అండ్ సాచురేటెడ్ ఫుడ్ ఫ్యాట్స్ ఉన్న కంటెంట్ కూడా బాగా తగ్గించాలన్నమాట. మనకి ఒక సింపుల్ రూల్ ఏంటంటే మంత్కి అరౌండ్ 1/2 లీటర్ ఆఫ్ ఆయిల్ వాడాలండి కుకింగ్కి పర్ పర్సన్. ఇఫ్ యూ కీప్ దట్ సింపుల్ రూల్ అండ్ స్టిక్ టు ఆయిల్స్ విచ్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ లైక్ ఆలివ్ ఆయిల్ ఆర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, సాఫ్లవర్ ఆయిల్ కానీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకుంటే దే ఆర్ రిఫైన్ ప్రాసెస్లో
ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్స్ అని తగ్గిపోతాయి అన్నమాట బాగా. సో ఇలా హాఫ్ లీటర్ ఒక గైడ్ లాగా పెట్టుకున్నామంటే ఇంక్లూడింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్యాట్స్ లైక్ ఆయిల్, బటర్, ఘీ, చీజ్, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్. దట్స్ ఎ సింపుల్ వే టు రెడ్యూస్ ఆయిల్ ఇంటేక్ అనమాట. ఇలా చేసామంటే మనకి ఎల్డిఎల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. అండ్ కీపింగ్ స్లైట్ రెస్ట్రిక్షన్ ఆన్ రెడ్ మీట్. వైట్ మీట్ టు సమ్ ఎక్స్టెంట్, ఫిష్ ఈస్ గుడ్ అండి. ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ విచ్ కంటైన్స్ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనమాట. వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అండ్ ఆల్సో హెచ్డిఎల్ పెరగాలంటే మనం ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. డైట్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. సో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ డైలీ. వెయిట్ తగ్గాలి, హెల్దీ వెయిట్కి రావాలి అంటే ఫస్ట్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో ఫస్ట్ వాళ్ళు డైట్ని వాళ్ళు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఫుడ్ డైరీ మెయింటైన్ చేయాలండి. మనము ఏమేమి తింటున్నాం మార్నింగ్ నుంచి నైట్ వరకు అని ఒక లిస్ట్ మెయింటైన్ చేయాలి. దాని ద్వారా ఒకవేళ మనకు నాలెడ్జ్ ఉందంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్. మనకు నాలెడ్జ్ లేదంటే వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ డైటీషియన్ అండ్ మనకు అవసరమైన క్యాలరీస్ ఎంత ఉన్నాయి, మనం తింటున్నది ఎంత, దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేయాలన్నమాట. మన డైట్ మీద ఫోకస్ చేయాలి. దెన్ స్లోగా ఎక్సర్సైజ్ని ఒక మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. ఒక 6 months ఆఫ్ స్ట్రిక్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయందే వీ షుడ్ నాట్ గో టు ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మెడిసిన్స్ అనమాట. ఎందుకంటే మెడిసిన్స్కి అదొక డిపెండెన్స్ ఉంటుంది, ప్లస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ స్టెప్. ఎవరికైతే ఆల్రెడీ ఒబిసిటీ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ చేంజెసే కాకుండా ఫస్ట్ నుంచే మనం మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ కన్సిడర్ చేస్తాం. మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఇంకా మెడిసిన్స్, ఒబేసిటీ తగ్గించడానికి వాడే మెడిసిన్స్ ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందంటారా? అలా కాదండి, మనకు మెడిసిన్స్ యూజువల్లీ క్రానిక్ ట్రీట్మెంట్ అవసరం అండి. బట్ ఎవరికైతే వెయిట్ లాస్ సిగ్నిఫికెంట్గా అచీవ్ చేసి ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారంటే వీ మే కన్సిడర్ రెడ్యూసింగ్ అండ్ స్టాపింగ్ ద మెడిసిన్స్ అనమాట. మన షుగర్, బీపీ మెడిసిన్స్ లాగా ఇంకా అది అలవాటు అయిపోద్దా అంటే అలా ఏం లేదన్నమాట. నవడేస్ ఇంజెక్షన్స్ గురించి కూడా చాలా ఎక్కువగా వింటున్నామండి. సెలబ్రిటీస్ అదొకటి చాలా వాడుతున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ 2-3 monthsలో ఒక 10-15 years యంగర్ అయ్యారంటే ఇదే రీజన్ అని కూడా చాలామంది అనుకుంటున్నారు. దీంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది? సో ఇంతకుముందు ఏంటంటే మనకు బయారియాట్రిక్ సర్జరీ ఇస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఎండోస్కోపిక్ బయారియాట్రిక్ ట్రీట్మెంట్ ఆర్ సర్జికల్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఏంటంటే మనకు అవైలబిలిటీ ఇన్ ఇండియా హెస్ కమ్. సో మనకు తిర్జాపటైడ్ అని ఒక మాలిక్యూల్ ఉంటుంది, మొంజరో అంటారు ట్రేడ్ నేమ్. సో దట్ ఈస్ బికమింగ్ వెరీ పాపులర్ నవ్ డేస్. సో దానివల్ల మనకు ఒక 20% ఆఫ్ వెయిట్ రిడక్షన్ వస్తుంది అనమాట ఇనిషియల్గానే. సో దాన్ని ఏంటంటే బట్ ఇట్స్ సస్టైన్డ్ ఎఫెక్ట్ ఎందులో ఉంటుందో మనకు స్టడీస్లో చూడాలన్నమాట. ఆఫ్టర్ ఇయర్స్ టుగెదర్ యూసేజ్ వాట్ హ్యాపెన్స్ అండ్ వెయిట్ గెయిన్ సస్టైన్ అవుతుందా, మళ్ళీ తగ్గుతుందా, పెరుగుతుందా అనేది తెలియదు అనమాట. 20 to 30 kgs ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇంజెక్షన్ ఒక 3-4 months తీసుకుంటే వీక్లీ వన్స్ వాళ్ళ ఐడియల్ వెయిట్కి రీచ్ అవ్వడం చాలా ఈజీ. అలాంగ్ విత్ ఫాలోయింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎక్సర్సైజ్. ఎవరికైతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట, ఈవెన్ దో రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ మామూలు సింపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే యాసిడిటీ ప్రాబ్లం లాగా రావడం, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ రావడం, డైరియా, కాన్స్టిపేషన్ రావచ్చు. అవి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేసి వీ కెన్ సబ్సైడ్ దోస్ థింగ్స్. బట్ కొంతమందికి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్యాంక్రియాటైటిస్ అని వస్తుంది అన్నమాట, ప్యాంక్రియాస్లో వాపులాగా రావడం. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మెడులరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ ఉంటుందో వాళ్ళకి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చి తీసుకుంటుంది అనమాట. సో ఈ 2 పాపులేషన్స్లో మనం ఒక ఇంజెక్షన్ స్టార్ట్ చేయం. సెకండ్ థింగ్, ఎవరైతే టాలరేట్ చేయలేదు ఇంజెక్షన్స్కి, ట్యాబ్లెట్స్కి టాలరేట్ చేయట్లేదో ఆర్ దోస్ హూ ప్రిఫర్ టు డూ అదర్ ట్రీట్మెంట్స్ బికాస్ ఆఫ్ వెరీ హై వెయిట్ ఆర్ బిఎంఐ మోర్ దెన్ 40 ఉందనుకోండి, వాళ్ళకి ఇంజెక్షన్ స్టార్ట్ చేయలేము అంటే వాళ్ళకి అదర్ ఆప్షన్స్ ఇస్తాం అన్నమాట. అదేంటంటే ఎండోస్కోపిక్గా మనం కొన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి. వన్ ఆఫ్ ద సింపుల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎండోస్కోపీ ద్వారా వీ లీవ్ ఎ బెలూన్ ఇన్ ద స్టమక్. ఇట్స్ కాల్డ్ ఇంట్రాగాస్ట్రిక్ బెలూన్. సో ఆ బెలూన్ స్టమక్లో వదిలేస్తే ఇట్ వర్క్స్ లైక్ ఏ స్పేస్ ఆక్యుపైయింగ్ థింగ్. మనకు స్టమక్ ఆల్రెడీ ఫుల్ సెన్సేషన్ వస్తుంది, దానివల్ల ఫుల్నెస్ వస్తుంది అనమాట, ఆకలి తగ్గుతుంది, ఒక 10 to 15% ఆఫ్ వెయిట్ లాస్ అచీవ్ చేయొచ్చు. బట్ అది మన 6 to 9 months తర్వాత వీ టు రిమూవ్ ద బెలూన్. అగైన్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెయినింగ్ వెయిట్ ఇఫ్ దే డోంట్ స్టిక్ టు ద లైఫ్ స్టైల్ చేంజెస్. సెకండ్, మోర్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఎండోస్కోపీ ద్వారా మనం సూచర్స్ లాగా వేసి వీ మేక్ ద స్టమక్ ఇంటూ ఏ ట్యూబ్. ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అంటారు. దాని ద్వారా మనకు సేమ్ సర్జరీ ద్వారా అచీవ్ చేసిన రిజల్ట్ త్రూ ఎండోస్కోపీ వీ కెన్ అచీవ్ అనమాట. అది మోర్ అరౌండ్ 30% ఆఫ్ వెయిట్ లాస్ వస్తుంది అనమాట. ఎవరైనా వెయిట్ తగ్గాలి అనుకొని మీ దగ్గరకు వచ్చి ట్యాబ్లెట్స్ ఇవ్వమని లేకపోతే ఇంజెక్షన్స్ వేయను
ఈ రెండిట్లో ఏ ఆప్షన్ సజెస్ట్ చేస్తారండి? సో మనం వాళ్ళ మెటబాలిక్ ప్రొఫైల్ బట్టి సజెస్ట్ చేస్తామండి. సో ఇఫ్ కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వీ చూస్ సర్టన్ మెడిసిన్స్. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, అదర్వైజ్ కోమాబిడిటీస్ తక్కువ ఉన్నాయంటే వీ చూస్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ మెడిసిన్. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఎట్లా ఉంది, వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ అసెస్ చేస్తాం అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ మేక్ ఏ స్టాండర్డ్ ప్రోటోకాల్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ డైటీషియన్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఇవన్నీ కంపల్సరీగా చేస్తాం అన్నమాట. అక్కడ ఒక పర్సన్ యొక్క చాయిస్ కంటే డాక్టర్స్ చాయిస్ సజెషన్ పర్సన్ ఇంపార్టెంట్. చాయిస్ ఇస్ ఇంపార్టెంట్ అండి. వీ సజెస్ట్ ఆల్ ద ఆప్షన్స్ టు దెమ్, బట్ వీ లెట్ దెమ్ చూస్ వాట్ దే వాంట్. సమ్ పీపుల్ దే డోంట్ లైక్ ఎనీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అనమాట. అంటే మన ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్, ఆపరేషన్స్ ఏం వద్దంటారు. సో ఫర్ దెమ్ వీ ఆఫర్ ద టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్. అంటే టాబ్లెట్స్ వర్సెస్ ఇంజెక్షన్స్ తీసుకుంటే, అంటే కొంతమంది ఎవ్రీడే టాబ్లెట్ వేసుకోవడం ఎందుకు, వీక్లీ వన్స్ ఇంజెక్షన్ అని అడిగారు అనుకోండి, వాళ్ళ హెల్త్ కండిషన్ని చూస్ చేసుకునే సజెస్ట్ చేస్తారా? అవునండి, వాళ్ళ డయాబెటీస్, కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చూసి సజెస్ట్ చేస్తాం అన్నమాట. బట్ ఇంజెక్షన్స్ ఏంటంటే మనకి వీ నీడ్ సంబడి టు గివ్ ఇనిషియలీ, దెన్ వీ కెన్ లెర్న్ అండ్ మన ఇంట్లోనే తీసుకోవచ్చు అనమాట ఇంజెక్షన్ అనేది. అండ్ టాబ్లెట్స్ అనేవి డైలీ తీసుకోవాలి. సో సమ్ పీపుల్ డోంట్ వాంట్ దట్ బర్డన్ ఆఫ్ టేకింగ్ టాబ్లెట్ ఎవ్రీ డే. సో వాళ్ళకి వీక్లీ ఇంజెక్షన్ విల్ బి మోర్ కంఫర్టబుల్. బట్ వీక్లీ ఇంజెక్షన్స్ కాజ్ మోర్ వెయిట్ లాస్ అనమాట దాన్ టాబ్లెట్స్. అయితే రెండింటికి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం సేమ్ గానే ఉంటుంది, కొంచెం ఆల్మోస్ట్ ప్రొఫైల్ సేమ్ ఉంటుందండి. బట్ ఇంజెక్షన్స్ క్యారీస్ స్లైట్లీ మోర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. కానీ హెల్త్ బెనిఫిట్స్ బాగానే ఉంటాయి అంటారా? బీపీ, షుగర్ ఇలాంటి కంట్రోల్ అవి బెటర్ ప్రొఫైల్ అవుతుందండి. ఓవరాల్గా మెటబాలిక్ ప్రొఫైల్ అన్ని పారామీటర్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకేనండి డాక్టర్ భరత్ కుమార్ గారు, ఒబేసిటీ బర్డెన్ ఇండియాలో ఎలా ఉంది, అధిక బరువు వల్ల ఎలాంటి అనర్థాలు తలెత్తే రిస్క్ ఉంది, అండ్ బరువుని అదుపులోకి తీసుకురావడానికి చేయాల్సిన ప్రయత్నాల్లో జరిగే తప్పిదాలు ఏంటి, ఎప్పుడు మెడికేషన్ గురించి అండ్ మెడిసిన్స్ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ వాటి గురించి ఆలోచించాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.